అడుగుతున్నాను సహోదరి సహోదరులు, పరలోకానికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ పరలోక ద్వారం దగ్గర యేసయ్య ఉండి నిన్నెందుకో నేను పరలోకానికి రావనివ్వాలి అని ప్రశ్నిస్తే నీ సమాధానం ఏమిటి? ఏం చెప్పి నువ్వు పరలోకంలోకి వెళ్తావు? వచ్చిన ప్రతి ఒక్కరు ఏదోతో చెప్తున్నారు. ప్రతి నెల నేను దశమభాగం ఇచ్చాను కదా, ప్రతి వారం మానకుండా మందిరానికి వచ్చాను కదా ప్రభువా. ప్రతి ఒక్కరు కారణాలు చెప్తున్నారు. అందరిని పక్కన ఉండండి, పక్కన ఉండండి, పక్కన ఉండండి. 8 సంవత్సరాల చిన్నపిల్ల తెల్లని ఫ్రాక్ వేసుకుని నడుచుకుంటూ వస్తుంది. ఆ పాపం చూసి యేసుక్రీస్తు అడిగాడట, అమ్మా నిన్ను పరలోకంలోనికి రానివ్వడానికి నీ దగ్గర ఉన్నటువంటి హక్కు ఏమిటి? ఆ పాప చెప్పింది తెలుసా, ప్రభా నా కోసం మరణించావుగా, నేను చేసిన తప్పులన్నిటినీ నీ మీద వేసుకున్నావుగా, ఆ పాపాలు క్షమించడానికి శిలువలో మరణించావుగా, ఆ సత్యాన్ని నేను అంగీకరించానుగా, నిన్ను నా సొంత రక్షకునిగా స్వీకరించానుగా, అంతకంటే నా దగ్గర పరలోకానికి రావడానికి ఆస్కారం కానీ ఆధారం కానీ ఏముంది ప్రభువా? నువ్వు నా కోసం మరణించావుగా, తల్లి నీ కోసమే వెయిట్ చేస్తున్నా, రా లోపలికి వెళ్దాం అని ప్రభువు తీసుకెళ్ళిపోయాడటండి. అడుగుతున్న సహోదరుడ సహోదరి, ఏమిటి నీ సమాధానం? ఈ సహోదరి సహోదరులు, పరలోకంలో యేసును మనం కలుసుకోవాలంటే భూమి మీద యేసును మనం రక్షకునిగా అంగీకరించాలి. ఈ గుండెల్లో యేసు అడుగు పెట్టకుండా ఆయన గృహములో నువ్వు అడుగు పెట్టే ఛాన్స్ లేదు.